తెలంగాణ నిరుద్యోగుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ గారిని వచ్చాను. వారి ఆరోగ్యం దురదృష్టవశాత్తు రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నది. అది 15వ తారీఖు నాడు నిరుద్యోగుల సమస్యల కోసం తాత్కాలిక కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీ చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఈ సంవత్సరానికి 50,000 ఉద్యోగాలన్నా ఇవ్వండి అన్న ఒక పరిమితమైన డిమాండ్తోనే అశోక్ సార్ ఒక ఆమరణ నిరాహార దీక్ష అనే ఒక పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. నిజానికి ఆయన ఆరోగ్యం బాగుండదు. మరి ఇప్పుడు ఇంతకు ముందు కూడా 3-4 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉన్నారు. ఆయనతో పాటు చాలా మంది నిరుద్యోగులు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. చేసిన ప్రతిసారి కూడా పోలీసులు వాళ్ళను అణచివేయని రూపం అంటూ లేదు. ఆయన ఏ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటుందో వాళ్ళందరినీ భయపెట్టించారు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా ఆయనను విడివేసే విధంగా కుట్ర చేసింది పోలీసులే. అదేవిధంగా ఆయనను చాలా ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఆయన దగ్గరికి ఏ నిరుద్యోగిని కూడా రానివ్వలేదు, ఆయన దగ్గరికి మీడియా రానివ్వలేదు. ఆయన దగ్గరికి వచ్చిన నిరుద్యోగుల ఫోటోలు, నిరుద్యోగుల వివరాలు తీసుకొని మీరు ఇక్కడికి వస్తే రేపు మీకు ఉద్యోగం వచ్చిన యాంటిజెన్ వెరిఫికేషన్ దొరుకుతారని భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 3వసారి ఆయన ఇళ్లకు పంపిస్తున్నారు నిరుద్యోగులు. సో నిరుద్యోగుల ఇళ్లకు కూడా పోలీసులు పంపిస్తున్నారు, లైబ్రరీల దగ్గరికి పోలీసులు పంపిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్నించాలనుకున్నా, ఎందుకు మీకు ఇంత కసి, ఇంత భయం, ఇంత పిరిగిపంగా ఉంటే మరి ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇలా ఒక మనిషి తన జీవితాన్ని వదులుకొని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని పోరాడుతున్నాడు. ఆయన మీ ఫామ్ హౌస్లు అడగలేదు, లేకపోతే మీ దొంగతనంగా సంపాదించిన భూములు అడుగుతలేరు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద మీరు పెట్టుకుంటున్న కంపెనీలలో వాటా అడగడం లేదు, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చి 20% కమిషన్లు అడగడం లేదు. ఆయన అడుగుతున్నదంతా కేవలం నిరుద్యోగులకు కనీసం 50,000 ఉద్యోగాలు ఇవ్వండి. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎందుకున్నట్టు మీరు ముఖ్యమంత్రిగా? కనీసం ఇంతవరకు ఒక మినిస్టర్ రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు. అతను వచ్చి మీ డిమాండ్లు ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. నిరుద్యోగ సమస్య మీద బోర్డుకి ఏమంటారు రౌండ్ టేబుల్ పెడదామని పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోయి చదువుకుందామని పోతే కూడా అరెస్ట్ చేస్తారు. మరి ఏం చేయాలి ఇప్పుడు నిరుద్యోగం? పోనీ టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళ బాధను చెప్పుకుందామంటే ఆ గేట్ల దగ్గర 100 మంది పోలీసులు పెట్టారు. హైకోర్టుకు పోయి మరి హైకోర్టులో వాళ్ళ బాధలను కూడా విన్నవించుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయండి అంటే మళ్ళీ అప్పీల్కి పోతున్నారు. ఇప్పుడు మరి అశోక్ సార్ గాని ఇలాంటి పోరాట యోధులు ఏం చేయాలి మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఆయన ప్రాణాలకు ప్రమాదం అయ్యే పరిస్థితి వచ్చింది. మేము ఇద్దరం నిజంగా కూడా నేను వచ్చింది ఇప్పటికైనా మరి ఆలోచించింది, ఆరోగ్యం ముఖ్యము, తర్వాత ఆరోగ్యం బాగుంటే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుదాము, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం చేద్దాం చేద్దాం అంటే నిర్ణయం లేదు. నాకు 50,000 నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలకు ప్రకటన చేయాల్సిందే ప్రభుత్వం. నేను 2 లక్షలు అడుగుతలేను కదా, నేను 50,000 అడుగుతున్నా కదా. 50,000 ఉద్యోగాలు ప్రకటన చేయమని అంటున్నాడు. దానికి కూడా ఎందుకు గవర్నమెంట్ ఎంతమంది అవుతున్నది? ఇప్పటి వరకు మీరు ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ప్రామిస్ చేసింది 2 లక్షలు. ఆయన అడుగుతున్నది 50,000 ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాల ప్రకటన వేయాలిగా మీరు, అది కూడా చేయడం లేదు. గ్రూప్ 1 అట్లనే మోసం చేసిండ్రు, అన్ని జాబ్ క్యాలెండర్ మోసం చేసిండ్రు, నిరుద్యోగులను విద్యాజ్యోతి పథకం కింద అది చేస్తాం ఇది చేస్తాం అది కూడా మోసం చేసిండ్రు. 20 నెలల నుంచి మోసం మోసం మోసం. ఒక్క రోజైనా పిలిచి మాట్లాడిందా ముఖ్యమంత్రి? మాట్లాడలేదు. పోనీ మీ ఏమంటారు అభ్యర్థులందరూ మరి మీ ఛాంబర్ దాకా వస్తాం, మీ ఇంటి దాకా వస్తామంటే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. గురుకుల బ్యాక్లాగ్ల విషయంలో అట్లా అన్యాయం చేసిండ్రు. 29 జీవో, అదే ఘోరమైన జీవో 29 జీవో సుప్రీంకోర్టు దాకా పోతే కూడా సుప్రీంకోర్టులో కూడా కోట్ల రూపాయలు ఖర్చు, లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కూడా అది బెంచ్ మీదకి రాకుండా చేసిండ్రు. మరి ఎక్కడ వాళ్ళు నిరుద్యోగులు? జీవో 55 అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాను అనుకుంటే మీరు తీసుకొచ్చి జీవో 29 పెట్టి అక్కడ ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండకూడదని తీసుకొచ్చిండ్రు.
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో అది ఫస్ట్ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్ లో నెంబర్లకు పక్కనే వాళ్ళ పేర్లు కూడా రాయండి, అభ్యర్థుల పేర్లు రాయండి, అది కూడా మీరు చేయడం లేదు. ఎందుకింత సీక్రసీ? ఎందుకింత దోపుచులాట ఆడుతున్నారు? ఎందుకింత మేము గూడు కూడా నడిపిస్తా ఉన్నారు? తర్వాత మీరు 563 అభ్యర్థులు తల్లిదండ్రులను ప్రమోట్ చేసి 36 మందిని మీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెనక నుంచి ప్రమోట్ చేసి తీసుకొచ్చి సోమాజిగూడ క్లబ్ లో పెట్టిండు. మేము సక్సెస్ఫుల్ అయిన అభ్యర్థులకు వ్యతిరేకమా అనేది కాదు ఇక్కడ సమస్య. ఎవరైతే 21,000 మంది మెయిన్స్ రాసిండ్రో, అదేవిధంగా 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాసిండ్రో, వాళ్ళ బాధలు, వాళ్ళకు కొన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి చాలా బలంగా ఉన్నాయి. వాటి హైకోర్టు, గౌరవ హైకోర్టు వాటిని నిర్ధారించింది కదా. అది అయిన తర్వాత అన్ని మొట్టికాయలు వేసిన తర్వాత కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇవాళ చివరికి ఒక మేధావి ప్రాణాలకు వచ్చింది మీ మొండితనం వల్ల. ఇవాళ అశోక్ సార్కు ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి మీరే బాధ్యత వహించాలి. ఇవాళ ఎక్కడ హాస్పిటల్ లేవని ఐసీయూ లేని ఈ వనస్థలిపుర వేరే హాస్పిటల్కి తీసుకొస్తారా అంటే మాకు తెలియదా? మీరు ఎందుకు తీసుకొచ్చిన ఇక్కడికి? ఒక చిన్న రూమ్ లో పడేసిన మీరు అందులో చుట్టుపక్కల అందరూ పేషెంట్లు ఉన్నారు. ఒక మేధావిని 15 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక బహుజన వర్గాలకు చెందిన వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఇదేనా? ఒక ఐసీయూ హాస్పిటల్లో పెట్టొచ్చు కదా, ఒక గాంధీలో పెట్టొచ్చు, లేకపోతే నిమ్స్ లో పెట్టొచ్చు కదా. ఇక్కడ తీసుకొచ్చి ఏ హాస్పిటల్ పెడతారు? డాక్టర్లు ఎందుకు ఆందోళన చెప్తున్నారు? సార్ ఈయన పరిస్థితి ఏమైపోతుందో గంటకు గగన గోచరంగా మారుతున్నది. మేము ఐసీయూ ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవడానికి చెప్తుంటే కూడా పోలీసు వాళ్ళు వినడం లేదు. నిరుద్యోగులు వచ్చి ఆయన కలిసి చూస్తూ ఉంటున్నారు. ఎందుకు అలా చేస్తారు పోలీసులు? అంటే ఆయనకి ఏమైనా కానీ చచ్చిన మంచిదే. ఇక మేమైతే ఇది మాదే నడవాలన్న పంతవా రేవంత్ రెడ్డి? నీకు నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఒకసారి చూపిస్తే ఏమైతాయమ్మా? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. నిరుద్యోగుల వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు వీళ్ళందరికీ బస్సులు పెట్టి వీళ్ళందరూ బస్సులలో గ్రామాల తిరిగి మరి ఆ రోజు వాళ్లకు జరిగిన ఏదైతే సూకాలు అన్యాయం గురించి చెప్పి రేవంత్ రెడ్డిని వేద చేస్తావు అని చెప్పి వీళ్ళను నమ్మిస్తే ఆ రోజు వాళ్ళందరూ పోయి మీకోసం ఓట్లు వేయించారు. ఇవాళ వాళ్ళ గొంతు నొక్కుతున్నావు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు మీకు గ్రామాన మీరు వస్తారు ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వస్తారో స్థానిక సంస్థలలో మేము చూస్తాం. ఏ ముఖం పెట్టుకొని మీరు జూబ్లీ హిల్స్ లో ఇంటింటికి తిరుగుతారో ఇప్పుడు ఈ నిరుద్యోగులందరూ చూపించబోతున్నారు వాళ్ళ సత్తా ఏంటో. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా ఈ రోజు సాయంత్రం కల్లా మీరు ఆ 50,000 ఉద్యోగాల ప్రకటన చేయండి. మీ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ను ఈ హాస్పిటల్ పంపించండి. అదే విధంగా అశోక్ సార్ ను అర్జెంట్ గా హైయర్ సెంటర్ కు షిఫ్ట్ చేయండి. ఆయన ప్రాణాలు అంత ఆరోగ్యంగా లేడతను. గంటకు మారుతుంది ఆయన పరిస్థితి. ఇదే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ మరొకసారి మరి అశోక్ గారిని కాపాడుకోవాల్సిందిగా నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడున్నా కూడా మీరు దయచేసి పోరాటం చేయండి. మీ అందరి కోసం ఒక వ్యక్తి తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ మరి ఆమరణ నిరావధి చేస్తున్నాడు. నిరుద్యోగులందరూ కూడా అశోక్ సార్ వెంట నడవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జైత్రం. అదేంటి అధికారులు ఉద్యోగులు పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చిన సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు నైతిక అర్హత లేదు బీఆర్ఎస్ కి, కావాలని నిరుద్యోగులు రెచ్చగొడుతుంది చెప్పేసి అంటున్నారు. నైతిక అర్హత లేదు కాంగ్రెస్ వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉండే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి పోయే నైతిక అర్హత లేదు. ఈ రాష్ట్రంలో సచివాలయంలో కూర్చునే నైతిక అర్హత లేదు. వాళ్ళకు లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2,68,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 20 నెలల్లో కేవలం వాళ్ళు ఇచ్చింది 5,089 ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చిండ్రు. మిగతా అంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే పెట్టిన ఎగ్జామ్లు.